అసలు ప్రెగ్నెన్సీ నిలిచిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? ఎంత ఎర్లీగా తెలుసుకోవచ్చు? ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. నార్మల్‌గా ప్రెగ్నెన్సీ నిలిచిందా లేదా అని చూసుకోవడానికి యూజువల్‌గా డాక్టర్స్ సజెస్ట్ చేసేది ఏంటి అంటే పీరియడ్ అనేది మిస్ అవ్వడం. కానీ దీనికన్నా ఎర్లీగా కూడా కొందరికి కొన్ని సైన్స్ అండ్ సింప్టమ్స్ అనేవి తెలిసాయి అన్నట్టుగా అంటుంటారు. ఎలాంటివి అంటే కళ్ళు తిరిగినట్టుగా అనిపించడము, కడుపులో ఉబ్బరంగా అనిపించడము, బ్రెస్ట్ టెండర్‌నెస్ ఇలాంటి సింప్టమ్స్ అనేవి చెప్తుంటారు. బట్ ఒకటేంటి అంటే సింప్టమ్స్ అనేవి 100% రిలయబుల్ అనేవి కాదు. ఎందుకు అంటే ఈ సింప్టమ్స్ అనేవి యూజువల్‌గా వచ్చేవి హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చేటివి. అంటే ప్రోజెస్ట్రాన్ హార్మోన్ అనేది బాడీలో ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటప్పుడు ఇలాంటి సింప్టమ్స్ అనేవి బాడీ అనేది మనకి సజెస్ట్ చేస్తుంది. సో ఈ ప్రోజెస్ట్రాన్ హార్మోన్ అనేది యూజువల్‌గా ఓవ్యులేషన్ తర్వాత అనేది బాడీలో ఎక్కువగా అవుతుంది. సో అలాంటి హార్మోనల్ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల కూడా ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అన్నట్టుగా కూడా కొందరికి ఇలాంటి సింప్టమ్స్ అనేవి ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటారు. సో సింప్టమ్స్ కాకుండా ఇంకా ఎర్లియస్ట్ సైన్ అనేది ఏంటి అంటే రెగ్యులర్ డేట్స్ అనేవి ఉన్నప్పుడు మీ డేట్ అనేది మిస్ అవ్వడము. సో డేట్ మిస్ అయింది అంటే ఈవెన్ 1 డే మిస్ అయినా కానీ మీరు టెస్ట్ అనేది యూజువల్‌గా చేసుకోవచ్చు. ఇంకా కొందరికి ఏం డౌట్ ఉంది అంటే పీరియడ్ అనేది మిస్ అయింది. ఇంకా జస్ట్ ఒక 10 డేసే అయింది మిస్ అయ్యి. సో ఇంత ఎర్లీగా మనం చేసుకోవచ్చా అనే డౌట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మీ పీరియడ్స్ అనేవి రెగ్యులర్‌గా ఉన్నాయో ఈవెన్ 1 డే మిస్ అయినప్పటికీ కూడా మీకు టెస్ట్‌లో రిజల్ట్ అనేది తెలుస్తుంది. అండ్ ఇలా పీరియడ్ మిస్ అయినప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ వచ్చేసి ఒక టెస్ట్ అనేది ఏముంటుంది అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. మార్కెట్లో చాలా కిట్స్ అనేవి అవైలబుల్ అనేవి ఉంటాయి. సో ఆ టెస్ట్ కిట్ ద్వారా మీరు టెస్ట్ అనేది చేసుకున్నారంటే 2 లైన్లు అనేవి వచ్చాయి అంటే పాజిటివ్ అని అర్థం. అదే ఒకటే లైన్ వచ్చింది అంటే టెస్ట్ నెగెటివ్ అని అర్థం అనమాట. అండ్ బట్ స్టిల్ ఇంకా మీకు డౌట్ ఉంది, ఇంకా 100% కన్ఫర్మేషన్ ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే బ్లడ్ టెస్ట్. బ్లడ్ టెస్ట్‌లో బీటా హెచ్‌సీజీ లెవెల్స్ అనేవి చూస్తాము. ఈ బీటా హెచ్‌సీజీ టెస్ట్ అనేది చేసినప్పుడు యూజువల్లీ 100 కన్నా ఎక్కువగా ఉంది అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని అర్థం. ఒకవేళ 25 కన్నా తక్కువ ఉంది అంటే టెస్ట్ అనేది నెగెటివ్ అని అర్థం. ఈ 2 వాల్యూస్ మధ్యలో మీకు వస్తుంది అంటే ఇలాంటి ప్రెగ్నెన్సీ అనేది ఎటువైపు అయినా కానీ టర్న్ అవ్వచ్చు. మీకు వాల్యూ అనేది పెరిగి పాజిటివ్ రావచ్చు, లేదు అంటే వాల్యూ అనేది తగ్గిపోయి బయోకెమికల్ ప్రెగ్నెన్సీ లాగా కూడా రావచ్చు. దీన్ని ఎలా మానిటర్ చేయాలి అంటే సీరియల్ బీటా హెచ్‌సీజీస్. ఈరోజు టెస్ట్ చేయించుకున్నారు, ఈరోజు వాల్యూ కొంచెం తక్కువగా వచ్చింది అంటే మళ్ళీ ఆఫ్టర్ 48 అవర్స్ టెస్ట్ అనేది రిపీట్ చేయాలి. టెస్ట్ రిపీట్ చేసినప్పుడు వాల్యూ కన్నా మోర్ దాన్ 60% రైజ్ అయ్యింది అంటే హెల్దీ ప్రెగ్నెన్సీ అని అర్థం. ఒకవేళ రైజ్ అయ్యింది కానీ 60% కాదు, 60 కన్నా తక్కువగా అయ్యింది అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏమన్నా ఉందా అనేది డౌట్ పడాలి. ఎక్టోపిక్ అంటే గర్భసంచిలో కాకుండా ప్రెగ్నెన్సీ అనేది వేరే చోట నిలుస్తుంది. ఇలాంటి ప్రెగ్నెన్సీని మనం జాగ్రత్తగా మానిటర్ చేయాలి. ఇలా సీరియల్ బీటా హెచ్‌సీజీస్ అనేవి చేసుకోవాలి. తర్వాత స్కాన్ అనేది చేసినప్పుడు గర్భసంచిలో శాక్ అనేది కనబడట్లేదు అంటే ఇంకా ఎక్కడ ఉంది శాక్ అనేది మనము జాగ్రత్తగా చూడాలి. తర్వాత ఈ బీటా హెచ్‌సీజీ లెవెల్స్ వచ్చేసాయి, వాల్యూ అనేది బాగా వచ్చింది అంటే నెక్స్ట్ మనం ఏ విధంగా దీన్ని ఇంకా కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే అప్పుడు మనము అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది చేయాలి. అల్ట్రాసౌండ్ అనేది మనం చేసినప్పుడు గర్భసంచిలో శాక్ ఉంది అంటే ప్రెగ్నెన్సీ అనేది నిలిచింది అని అర్థం. అండ్ ఈ శాక్ అనేది చాలామందికి ఇంకొక మిస్కన్సెప్షన్ ఏముంటుందంటే స్కాన్ అనేది మాకు ఒక 3 నెలల వరకు చేయించుకోవద్దన్నారు, ఆఫ్టర్ 3 మంత్సే ప్రెగ్నెన్సీది ఈ స్కాన్ అనేది చేయించుకోమన్నారు అన్నట్టుగా చెప్తుంటారు. బట్ మీకు యాజ్ ఎర్లీ యాజ్ 4 to 5 వీక్స్ కూడా శాక్ అనేది కనపడుతుంది. స్కాన్ అనేది చేసినప్పుడు అంత ఎర్లీగా కూడా మనకు శాక్ అనేది డిటెక్ట్ అవుతుంది. అండ్ హార్ట్ బీట్కి వచ్చేస్తే వెజైనల్ స్కాన్లో ఎట్ 5 to 6 వీక్స్ మధ్యలోనే మనకు హార్ట్ బీట్ అనేది డిటెక్ట్ అవుతుంది. అదే అబ్డామిన్ ద్వారా చేసామంటే ఒక 1 వీక్ లేటర్ అప్పుడు హార్ట్ బీట్ అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా ప్రెగ్నెన్సీ అనేది ఇంత ఎర్లీగా అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ ప్రెగ్నెన్సీ టెస్ట్, నార్మల్ యూరిన్ టెస్ట్ అయినా, బ్లడ్ టెస్ట్ అయినా ఇవన్నీ ద్వారా కూడా మనం ఎర్లీగా అనేది ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది డిటెక్ట్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.